గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నవంబర్ 21. ముందుగా మన సెక్టార్స్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టయితే ఫార్మా, కమోడిటీస్, మిడ్ క్యాప్, మీడియా అంతా కూడాను ప్రెషర్లో ఉంది. వెరాజ్ పిఎస్యు బ్యాంక్ అండ్ రియాలిటీ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ ఏంటంటే క్లోజింగ్ అయిన విధానం కొద్దిగా నెగిటివ్లోనే క్లోజింగ్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఏడిఆర్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. డాక్టర్ రెడ్డీస్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అన్నీ కూడాను నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓవరాల్ పిక్చర్లో, బ్రాడర్ పిక్చర్లో. అండ్ టాటా మోటార్స్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఏడిఆర్స్ నుంచి కూడా పెద్దగా పాజిటివ్ సెంటిమెంట్ ఏమీ కనిపించట్లేదు. గ్లోబల్ కీస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, విక్స్ అనేది 14 కింద ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ ఎ గుడ్ అగైన్. బట్ హాంకాంగ్, సౌత్ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ డౌ జోన్స్ ఆఫ్ కోర్స్ 100 పాయింట్స్ పడిపోయింది. అండ్ లండన్ నెగిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వెరాజ్ ఫ్రెంచ్ ఒక్కటే పాజిటివ్గా ఉంది. S&P 500 విక్స్ అయితే రైజ్ అవటం చూస్తున్నాం, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఆల్ టుగెదర్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఒక నెగటివ్ సెంటిమెంట్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి స్లైట్గా కనిపిస్తుంది. ఇక FIS DIS క్యాష్ మార్కెట్ ఈక్విటీ డేటా అనేది చూద్దాం ఫ్రెండ్స్. రీసెంట్గా FIS బయింగ్ చేయటం స్టార్ట్ చేశారు. బట్ 18న 751 కోట్లు ఈక్విటీ క్యాష్ నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. వెరాజ్ DIS వచ్చేసరికి ఫ్రెండ్స్ 890 కోట్లు ఈక్విటీ క్యాష్లో ఇన్వెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. నెట్ టు నెట్ చూసుకుంటే 139 క్రోర్స్ నెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ స్లైట్ పాజిటివ్ ఫ్రెండ్స్. దాని తర్వాత FIS DIS డెరివేటివ్ డేటా అనేది ఒకసారి చూద్దాం. సో FIS అయితే షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు ఫ్రెండ్స్ స్లైట్గా. క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, DIS లాంగ్ పొజిషన్ అయితే బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు ద SGX నిఫ్టీ చూస్తే ఫ్రెండ్స్, మనకి ప్రస్తుతానికి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేయలేకపోతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి 18,260 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడింగ్ అనేది అవుతుంది SGX నిఫ్టీ. బట్ వెరాజ్ ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ ఎంతలో క్లోజ్ అయిందంటే 18,307 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 40 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ SGX నిఫ్టీ అనేది. దీని ప్రకారం ఏంటంటే మనకి ఒక గ్యాప్ డౌన్ జరగవచ్చు అని చెప్పేసి SGX నిఫ్టీ అనేది ఇండికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం రికార్డ్ చేసుకుంటున్న టైం వచ్చేసరికి ఫ్రెండ్స్ 8 AM. ఓకే, ఇన్ బిట్వీన్ ఎనీ ఫర్దర్గా అప్డేట్ ఉన్న SGX నిఫ్టీలో టెలిగ్రామ్లో అనేది అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.